ఆయన ఓ జిల్లా స్థాయి అధికారి, కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఆ జిల్లాలో హాట్ టాపిక్ అయ్యారు. పొలిటికల్ ఎంట్రీ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా నేరుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిసి అటు పార్టీలో ఇటు ప్రజల్లో చర్చకు దారితీశారు. వరంగల్ ఎంపీ టికెట్ నాదే అంటున్నారాయన. ఇంతకీ ఎవరా జిల్లా స్థాయి అధికారి? ఆయన వెనక ఉన్నది ఎవరు? ఎంపీ టికెట్ కోసం ఎందుకు అంతలా ఆరాటపడుతున్నారు? తెలంగాణలో లోక్సభ ఎన్నికల హడావిడి మొదలైంది. ప్రధాన పార్టీలు పార్లమెంట్ ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేశాయి. అభ్యర్థుల ఎంపికపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. దీంతో ఆశావాహులు కూడా రెడీ అయిపోయారు. ముఖ్యంగా రిజర్వ్డ్ స్థానాల్లో అవకాశం కోసం ఎదురుచూస్తున్న నేతలు పార్లమెంట్లో అడుగుపెట్టడం కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. రిజర్వేషన్లు సద్వినియోగం చేసుకుంటున్న కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా ఈసారి పార్లమెంట్లో అడుగుపెట్టాలని తెగ ఆరాటపడుతున్నారు. అలాంటి అధికారులు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ అధినేతలను ప్రసన్నం చేసుకుని ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంటు స్థానం వరంగల్ ఎంపీ టికెట్ రేసులో వరంగల్ ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ హరికోట్ల రవి ఇప్పుడు ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన హరికోట్ల రవికి ఉద్యోగరీత్యా వరంగల్ జిల్లాలో కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇక్కడి పొలిటికల్ లీడర్లలో కొంతమందితో సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఆ పరిచయాలతోనే హరికోట్ల రవి రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజులుగా హరికోట్ల రవి కదలికలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. నేరుగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిసిన హరికోట్ల రవి తన మనసులో మాట చెప్పుకున్నారు. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అని నేరుగా సోనియా గాంధీకే అర్జీ పెట్టుకున్నారు. నేరుగా సోనియా గాంధీనే కలవటంతో కాంగ్రెస్ పార్టీలో ప్రజల్లో ఈ జిల్లా అధికారి హాట్ టాపిక్ అయ్యారు. టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆశావాహులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వారంతా రాష్ట్ర నాయకత్వం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ హరికోట్ల రవి పొలిటికల్ ఎంట్రీ కోసం చేస్తున్న ప్రయత్నాల్లో ఏకంగా పార్టీ అధినేత్రి వద్దకే వెళ్లి కలవటం రాజకీయ చర్చకు దారితీసింది. ఖమ్మం జిల్లాకు చెందిన హరికోట్ల రవికి ఆ జిల్లాకు చెందిన ఓ కీలక నేత ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. ఆయన డైరెక్షన్ లోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీని నేరుగా వెళ్లి కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. మరి పార్టీ చూపు ఎవరి వైపు ఉంటుందో చూడాలి.